ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యం కూడా మీకు స్తోత్రం. చాలా సంవత్సరాల తర్వాత ప్రభా నీ పిల్లల మధ్యలో నిలబడుకు కృప చూపించిన నూతన మందిరంలో మొట్టమొదటిసారిగా మీ సన్నిధిలో నిలబడే భాగ్యము నాకు కలిగించిన దేవా మీకు స్తోత్రం. తండ్రి, ఈ మాటల ద్వారా నీ ప్రేమ బిడ్డలకును నాకును ఈ మధ్య హెచ్చరికలు దిద్దుబాట్లు చేసుకోవాలో వాటిని బయలుపరచునని మీరు మాట్లాడితే నిక్షేమం తండ్రి. ప్రభా మీ కార్యాలు గొప్పవి తండ్రి, మీ స్తోత్రం తండ్రి. నన్ను బలపరచు మీరు మాట్లాడమని, బలమైన అభిషేకంతో పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో బతిమాలాడు తండ్రి, ఆమేన్. ముందుకెళ్తాను. ఎరిక్ లిడిల్, ఏమిటి? ఎరిక్ లిడిల్ చెప్పాలి అందరూ. ఎరిక్ లిడిల్ ఆ పేరు చెప్పాను, నాకు నోరు తిరిగారు కదా. ఎరిక్ లిడిల్ అనే ఆ వ్యక్తి స్కాట్లాండ్ పేరెంట్స్ మిషనరీస్గా చైనాలో సేవ చేస్తున్న వ్యక్తి. ఆయన ఒలింపిక్స్ తెలుసు కదండి. ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? వెరీ గుడ్, 4 yearsకి ఒకసారి వస్తుంది. ఆ ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగులో అతను నెంబర్ 1. ఆయనే వచ్చేస్తాడు. అందరికి తెలుసు, ప్రపంచ దేశాల్లో అందరికి తెలుసు, ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు గెట్ 100 meters గోల్డ్ మెడల్. అలాంటి సమయంలో అతను ప్రార్థన చేసుకుంటాడు వాళ్ళ సహోదరులతో కూడా. ఒకవేళ ఆదివారము 100 మీటర్ల పరుగు పందెం వస్తే నేను వెళ్ళను. ఏంటండి? ఆదివారం ఒకవేళ వస్తే 100 మీటర్ల పరుగు పందెంలో నేను వెళ్ళను అని తీర్మానం చేసుకున్నాడు. ఆయన ఏమైతే తీర్మానం చేసుకున్నాడో అదే విధంగా 100 మీటర్ల పరుగు పందెము ఆదివారం వచ్చినప్పుడు ఆయన తిరస్కరిస్తున్నాడు. నేను వెళ్ళను, నా దేవుడి సన్నిధిలో నేను ఏం చెప్పినాను, ఆదివారం అయితే నా దేవుడి సన్నిధి మాత్రమే తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళను అన్నప్పుడు అందరూ చెప్తున్నారంట. కోచ్ కానీ మేనేజర్ కానీ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మన దేశానికి ప్రతిష్ట, గోల్డ్ మెడల్ వస్తే ఎంత సంతోషిస్తారు కదా. నిన్ను ఎంతగా 4 సంవత్సరాలు నేను పోషించాం, నీకోసం ప్రత్యేకంగా ఎంత చేసినాం, నువ్వు వెళ్ళనంటే ఎలా, మనకి ఎంత అవమానం తెలుసా అని అన్నప్పుడు అందరూ చేదరించినారంట. భావనగా నేర్పినాడు. 2 రోజుల తర్వాత 400 మీటర్ల పరుగు పందెం ముందు ఉన్నప్పుడు నేను వెళ్ళి పరిగెత్తాను అన్నప్పుడు, నువ్వు ఇప్పుడే అవమానపరిచా మన దేశానికి, మన 400 పరుగు పందెంలో నీకు అనుభవం లేదు, నువ్వు వెళ్ళి మళ్ళా మాకు అవమానపరుస్తావా అన్నప్పుడు జూలై 11th, 1924 400 పరుగు పందెంలో నిలబడుతున్నాడని ఒక పెద్ద ఆమె వచ్చి ఒక చీటీ ఇచ్చింది. సమయం ఏమవుతుంది, ఆయన చోపులో పెట్టుకుని పరిగెత్తాడని. దేవుని మహాకృప తెలుసా, 400 మీటర్ల పరుగు పందెంలో అనుభవం లేదు, కానీ ఈజ్ ద పర్సన్ టు గెట్ గోల్డ్ మెడల్. చెప్పండి దేవుడు. చూడండి, ఎప్పుడైతే ఆ చీటీ తీసుకున్నాడు, ఏది పెద్ద ఆమె ఇచ్చిందంటే, దేవుని నువ్వు గణపరిచినావు, దేవుడు నిన్ను గణపరిచినాడు. అర్థమైందండి? ఒక ఆదివారం అంటే ఏదో వేడుకగా అనుకుంటున్నారా?